హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం రెసిపీ గుంత పొంగనాలు చేసుకుందామండి. ఈరోజు ఇడ్లీ దోశ రోజు తింటున్నాం కదండి, అందుకని బోర్ కొడుతుంది. ఈరోజు వేరే ఏదైనా రెసిపీ, కొత్త రెసిపీ చేసుకుందామని ఆలోచిస్తే గుంత పొంగనాలు చేయాలని అనుకున్నాను. అందుకే ఈ రెసిపీ చేస్తున్నాను. సింపుల్గా చేసుకునే గుంత పొంగనాలు ఎలా చేస్తున్నానో చూద్దాం. ఇందులో నుండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేద్దాం. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ అన్నీ వేసి మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరీ లూజ్గా కాకుండా, చిక్కగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. అన్నిట్లోనూ ఆయిల్ వేసుకుందాం, కొంచెం కొంచెం. ఇడ్లీ పిండిలో కలుపుకొని చేసుకుంటే సరిపోతుందండి, వేరే పిండి కలుపుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం వేసుకుందాం. ఫస్ట్ మధ్యలో కాకుండా చివర్లు వేద్దామండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి మధ్యలో అయితే. ఎంతో టేస్టీగా బాగుంటుందండి. ఇదొక వెరైటీ రెసిపీ. ఇప్పుడు టర్న్ చేసుకుందామండి. 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిపోయాయి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అయిపోయినాయండి, తీసేద్దాం. కొన్ని చివరి కాలనీయండి సెంటర్లో వేసుకుందాం. అంతేనండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. చూడండి, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్రిస్పీగా. చూడండి, ఒకటి వైపు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి. నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.